హలో వెల్కమ్ టు నవీన్ జీకే ట్రిక్స్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా ఫిబ్రవరి 11, 2026కు సంబంధించి కరెంట్ అఫైర్స్ చూద్దాం. మొదటి కరెంట్ అఫైర్ ఏంటంటే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం నోటీసు. మనకి ప్రస్తుత లోక్సభ స్పీకర్గా పనిచేస్తున్న వ్యక్తి ఎవరండి? ఓం బిర్లా గారు. ఆయనది రాజస్థాన్, అయింది నేటివ్ ప్లేసు. అయితే ఆర్టికల్ 94C ప్రకారం లోక్సభ స్పీకర్ను తొలగించడానికి ఎఫెక్టివ్ మెజారిటీతో తీర్మానం కావాలి. సో దీనికి కనీసం 14 రోజుల ముందస్తు నోటీస్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఇప్పటి వరకు లోక్సభ స్పీకర్లపై అవినీతి తీర్మానం అనేది ముగ్గురుపై జరిగింది. ఇది కాకుండా అయితే అవేవి కూడా విజయవంతం కాలేదండి. మొదటిగా 1954లో మొదటి లోక్సభ స్పీకర్ ఎవరు? మనకి జీవి మౌలాంకర్ అండి. జీవి మౌలాంకరు. అయితే ప్రస్తుత లోక్సభ స్పీకర్ ఎవరంటే మనకి ఓం బిర్లా. అలాగే 1954లో మొదటి లోక్సభ స్పీకర్ జీవి మౌలాంకర్పై జరిగింది. అలాగే 4వ లోక్సభ స్పీకర్ ఎవరంటే మనకి 1966లో 4th లోక్సభలో హుకుమ్ సింగ్పై కూడా జరిగింది. అది విజయవంతం కాలేదు. అలాగే 1987లో 8th లోక్సభ అండి, ఇది ఫస్ట్ లోక్సభ, 8th లోక్సభ, 4th లోక్సభ. 8th లోక్సభలో బలరాం జక్కర్పై కూడా జరిగింది. అది కూడా విజయవంతం కాలేదు. ప్రస్తుతం 2026లో ఓం బిర్లాపై దీనికి 4వ ప్రయత్నంగా జరగడం జరుగుతుంది. సో ఇక్కడ లోక్సభ స్పీకరు మనకి మొట్టమొదటి స్పీకర్ ఎవరండి? ఎవరు? జీవి మౌలాంకర్. అలాగే ప్రస్తుత లోక్సభ స్పీకర్ అయితే ఓం బిర్లా. మనకి లోక్సభలో మొదటి దళిత స్పీకర్ ఎవరంటే జిఎంసి బాలయోగి గారు చేయడం జరిగింది. ఓకేనా. మహిళా స్పీకర్ ఎవరంటే మనకి మీరా కుమారి గారు. అది మీకు అందరికీ తెలిసి ఉంటుంది. అలాగే పదవిలో ఉండగా మరణించిన లోక్సభ స్పీకర్ కూడా ఉన్నారండి. ఆయన కూడా మనకి జిఎంసి బాలయోగి గారు అనే చెప్పచ్చు. అయితే ఇక్కడ లోక్సభ యొక్క ఆర్టికల్ దేని గురించి చెప్తుందంటే మన ఆర్టికల్ 81 లోక్సభ నిర్మాణం గురించి తెలుపుతుంది. మనకి మొదటి లోక్సభ ఎప్పుడు ఏర్పడింది? చాలాసార్లు ఎగ్జామ్కి అడిగాడండి. 1952 April 17 ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా. లోక్సభ గురించి మనకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. 543 + 2 ఉంటాయి. ఆ 2 కూడా ఏంటంటే మనకి 2020లో 104వ రాజ్యాంగ సవరణ ద్వారా అనేది తీసివేయడం జరిగింది ఆంగ్లో ఇండియన్స్ సంబంధించి. సో ఇది దీనికి సంబంధించిన టాపిక్ అండి, లోక్సభకు సంబంధించి. నెక్స్ట్ అవినీతి అవగాహన సూచి అండి. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2025 చాలా ఇంపార్టెంట్. సూచీలకు మనకి ఇండెక్సెస్ ఉంటాయి కదండి, దానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ లేదా అవినీతి అవగాహన సూచి. మనకి ఒక సూచి ఇచ్చేటప్పుడు దాన్ని విడుదల చేసే సంస్థ ఏంటో తెలియాలి. మెయిన్గా మన భారతదేశం యొక్క స్థానం తెలియాలి. అలాగే భారత్ యొక్క స్కోర్ ఉంటే స్కోర్తో పాటు మొదటి 3 దేశాలు ఓకేనా తెలియాలి. మనకి ర్యాంక్స్లో ఫస్ట్ 3 తెలియాలి. అయితే విడుదల చేసిన సంస్థ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ బెర్లిన్ వేదికగా ఉందండి. 182 దేశాలను ఈ జాబితాలో చేర్చడం జరిగింది. అందులో భారత్ యొక్క ర్యాంకు 91వ స్థానం అండి. ముందు 2024, ఇది 2025 సంబంధించి 91వ స్థానము. అంటే ఇప్పుడు మనకి 2025 స్థానమే మనకి 2026లో విడుదల చేయడం జరిగింది. అయితే వాడు 2025 ఇస్తాడు. వాడు 2024 96వ స్థానంలో ఉంది. అయితే అవినీతి తక్కువగా గల దేశాల్లో మొదటి స్థానం డెన్మార్క్, సెకండ్ ఫిన్లాండ్, థర్డ్ది సింగపూర్. లాస్ట్ 3 స్థానాలు అండి ఇవి. వెనిజులా, సోమాలియా, దక్షిణ సూడాన్. గుర్తుపెట్టుకోండి, ఇది లాస్ట్. దక్షిణ సూడాన్, సోమాలియా లాస్ట్లో ఉన్నాయి 9 స్కోరు. డెన్మార్క్ అనేది 89 స్కోర్తో మొదటి స్థానంలో ఉంది. డెన్మార్క్, ఫిన్లాండ్, అలాగే చూడండి డెన్మార్క్, ఫిన్లాండ్, సింగపూర్. ఓకేనా. డెన్మార్క్, ఫిన్లాండ్, సింగపూర్. ఓకే. డెఫిషియన్సీ అని గుర్తుపెట్టుకోండి. డెఫిషియన్సీ అంటాం కదా మనం, డెఫిషియన్సీ మనం సైకాలజీలో. నెక్స్ట్ మరొక ఇండెక్స్ ఏంటంటే, అయితే భారత్ యొక్క స్కోర్ మనకి ఎంత అండి? 91. నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2025 విడుదల చేసిన సంస్థ ఎవరంటే పోర్చులాన్స్ ఇన్స్టిట్యూట్ అండి. ఇది వాషింగ్టన్ డీసీకి వేదికగా పనిచేయడం జరుగుతుంది. ఇందులో భారత్ యొక్క స్థానం 45వ స్థానం అండి. 54.43 స్కోర్తో నిలవడం జరిగింది. అయితే 2024లో భారత్ యొక్క స్థానం 49వది ఉండేదండి. అయితే ఇందులో మొదటి 3 స్థానాలు అమెరికా, యుఎస్ఏ, ఫిన్లాండ్, సింగపూర్ అండి. యుఎస్ఏ, ఫిన్లాండ్, సింగపూర్. ఇక్కడ కూడా చూడండి డెన్మార్క్, ఫిన్లాండ్, సింగపూర్. ఇక్కడ ఫిన్లాండ్, సింగపూర్ అనేది సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. అమెరికా ఇక్కడ ఫస్ట్ ప్లేస్, అక్కడ డెన్మార్క్ అనేది ఫస్ట్ ప్లేస్. చాలా ఇంపార్టెంట్. ఈ 2 కూడా చెక్ చేసుకోండి. భారత్ యొక్క స్థానం అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అండి. 45వ స్థానం, ఇందులో 91వ స్థానం. స్కోర్ అందులో 39, ఇందులో ఏమో 54.43. నెక్స్ట్ ఢిల్లీ లఖ్పతి బీటియా యోజన ఫర్ గర్ల్స్. రీసెంట్గా ఢిల్లీ సీఎం గారు రేఖా గుప్తా గారు ప్రారంభించడం జరిగింది. ఇది దేనికంటే ఆడపిల్లల నిధికి సంబంధించిందండి. ఆడపిల్లలను స్కూల్కి పంపించడానికి కానీ, అలాగే డ్రాప్ హౌస్ని తగ్గించడానికి కానీ బాలికల అకౌంట్లోకి 56,000 వేస్తారు. ఇది వడ్డీతో కలుపుకొని 1,00,000 చేరుతుంది. అయితే దీనిని 21 సంవత్సరాల తర్వాత కానీ, లేకపోతే అండర్ గ్రాడ్యుయేట్ ఇవన్నీ చదువుతారు కదా, డిగ్రీ ఇవన్నీ, ఆ టైం అప్పుడు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్గా.
ఇది లఖ్పతి బిటియా యోజన, ఓకేనా. ఢిల్లీ సీఎం గారు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ ఢిల్లీ ఖేల్ మహాకుంభ్ ఫిబ్రవరి 13న దీన్ని ప్రారంభించనున్నారు. ఇది ఒక స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం ఏర్పరిచే ఒక ఈవెంట్. అయితే దీనికి బ్రాండ్ అంబాసిడర్గా శిఖర్ ధావన్ గారు ఉన్నారు. బ్రాండ్ అంబాసిడర్గా శిఖర్ ధావన్. అలాగే 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం, ఇది రీసెంట్గా వార్తల్లో నిలుస్తుందండి. సో గుర్తుపెట్టుకోండి, 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ. 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ మనోజ్ ముకుంద్ గారు రాసిన పుస్తకం అండి. భారత సైన్య మాజీ అధిపతి గారు రాశారు ఈయన. సో గుర్తుపెట్టుకోండి, మనోజ్ ముకుంద్, చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కువగా రీసెంట్గా వార్తల్లో నిలుస్తున్న పుస్తకం అండి. 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ, మనోజ్ ముకుంద్, ఓకేనా. మనం ఈజీగా అలా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ముకుంద్ అనే సినిమా ఉంటుంది కదా, ఆ సినిమాలో డెస్టినీ వాళ్ళని కలుపుతుంది అని అంటాను చూసారు. ఆ సినిమా చూసిన వాళ్ళకి తెలుస్తుంది. సో ముకుంద్ డెస్టినీ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, లేకపోతే ముకుంద్ అనే సినిమాలో 4 స్టార్స్ ఉన్నారు, 4 స్టార్స్. నెక్స్ట్ వన్, 17న భారత్కు ఫ్రాన్స్ అధ్యక్షుడు రానున్నారు. ఇమాన్యుయల్ మెక్రాన్ గారు రావడం జరుగుతుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు గారు ఇమాన్యుయల్ మెక్రాన్ గారు రావడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ అండి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026తో సరికొత్త చెత్త సేకరణ విధానాన్ని కేంద్రం రీసెంట్గా తీసుకొచ్చింది. ఏంటండి అంటే మనకు అప్పుడు 3 ఉండేవి డబ్బాలు, గ్రీన్ డబ్బా అని, బ్లూ డబ్బా అని, అలా రెడ్ డబ్బా అని. అయితే ఇప్పుడు దీంతోపాటు మొత్తం 4 డబ్బాలు చేర్చడం జరిగింది. గ్రీన్ బాక్స్, గ్రీన్ డబ్బా ఒకటి, అది అందులో తడి వ్యర్థాలను వేస్తారండి. తడి వ్యర్థాలకు. బ్లూ డబ్బా అనేది పొడి వ్యర్థాలకు, రెడ్ డబ్బా అనేది ప్యాడ్స్, డైపర్స్ అంటే శానిటైజింగ్ అంశాలకు సంబంధించి, బ్లాక్ అనేది మెడికల్ వ్యర్థాలండి. మెడికల్ వ్యర్థాలకు సంబంధించి బ్లాక్ వేస్తారనమాట. ఇవన్నీ వీటికి సంబంధించిన రూల్స్కి సంబంధించి రీసెంట్గా కేంద్రం అనేది కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది. మొత్తం 4 డబ్బాలు, గ్రీన్, బ్లూ, రెడ్, బ్లాక్. గ్రీన్ అయితే తడి వ్యర్థాలు, బ్లూ అయితే పొడి వ్యర్థాలు, రెడ్ అయితే ప్యాడ్స్ అండ్ డైపర్ శానిటైజర్స్ అంటారు, బ్లాక్ అయితే మెడికల్ వ్యర్థాలు. అలాగే ఇదండి ఈరోజు సంబంధించిన టాపిక్స్. ఒకసారి రివిజన్ చేద్దాం. 17న భారత్కు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్. 4 స్టార్స్ అనేసరికి ముకుంద్. ఢిల్లీ ఖేల్ మహాకుంభ్ బ్రాండ్ అంబాసిడర్గా శిఖర్ ధావన్. లఖ్పతి బిటియా యోజన ఢిల్లీ రేఖా గుప్తా గారు ప్రారంభించారు. నెక్స్ట్, నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ భారత్ యొక్క స్థానం 45, 2024లో 49 అండి, ఓకేనా. భారత్ స్థానం 45. ఇక్కడ యూఎఫ్ఎస్ అంటే అమెరికా, ఫిన్లాండ్, సింగపూర్ మొదటి 3 స్థానాలు నిలవడం జరిగింది. ఇక్కడ అవినీతి అవగాహన సూచీలో భారత్ యొక్క స్థానం ఎంత అండి? 91. 2024 96వ స్థానం ఉండేది, ఇప్పుడు 91వ స్థానంలో నిలిచింది, చూసుకోండి. నెక్స్ట్, అలాగే మొదటి 3 స్థానాలు డెన్మార్క్, ఫిన్లాండ్, సింగపూర్ అంటే అవినీతి తక్కువ గల దేశాలు అనమాట. మొదట్లో ఉన్నాయంటే అవినీతి తక్కువ అని అర్థం, చివరిలో ఉన్నాయంటే అవినీతి ఎక్కువ అని అర్థం. అంటే స్కోర్ ఎక్కువగా ఉంటే వాటికి అవినీతి తక్కువ అని అర్థము. సో ఇక్కడ చూడండి, మన స్కోర్ ఎంత అండి? భారత్ యొక్క స్కోరు 39 అండి. అలాగే డెన్మార్క్ స్కోర్ 89. సో అవినీతి అవగాహన సూచీని విడుదల చేసిన సంస్థ ఏదంటే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. భారత్ యొక్క స్థానము 91. అలాగే మనకి లోక్సభ స్పీకర్పై ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం నోటీసు, ఓకేనా. ఇదండి ఈరోజు సంబంధించి కరెంట్ అఫైర్. రేపటి క్లాస్లో మళ్ళీ చూద్దాం.